న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. 54 వసంతాలు పూర్తి చేసుకుని 55వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా పలు గ్రామాల రైతుల మధ్య ఎమరాల్డ్ ఉత్సవాలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అవగాహన. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలిలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి అధిక సంఖ్యలో భక్తులు ఆ పరమేశ్వరుని దర్శించుకున్నారు. మహిళా భక్తులు దీపాలు వెలిగించి ఆ దేవదేవుని ఆశీర్వచనాలు పొందారు. భక్తులు శివ దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్ లో నిల్చున్నారు. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్నగౌడ్ మహారాజ్ విగ్రహాన్ని తొలగించడానికి పోలీస్ వారు తొలగించడానికి ప్రయత్నిస్తుండగా విగ్రహాన్ని తొలగించడం కుదరదని, విగ్రహాన్ని తొలగిస్తే ప్రాణత్యాగం చేస్తామంటున్న గౌడ సామాజిక వర్గం యువత మహిళలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురంలో కాపుల రామాలయం వద్ద పంట కాలువ గట్టు వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో జేసీబీతో ఇరిగేషన్ గట్టు అక్రమంగా తవ్వడం జరుగుతుంది. కళ్యాణ మండపం కొరకు అంటూ అడ్డు వచ్చిన కొబ్బరి చెట్లు తొలగింపు. ఇరిగేషన్ అధికారులు అనుమతులు లేకుండా గట్టు వెంబడి తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం. కనీసం గ్రామస్తులకు ఎటువంటి సమాచారం లేకుండా ఆరుళ్ల నుండి ముద్దాపురం వచ్చే కాలువ జంక్షన్ వద్ద గట్టు ఆక్రమణ జరుగుతుంది. గతంలోనూ గ్రామాలలో చాలా చోట్ల కాలువ గట్టులను అక్రమంగా మట్టి దళారులు దోచేసుకున్నా పట్టించుకొని ఇరిగేషన్ అధికార యంత్రాంగం ఇక్కడ ఎటువంటి నిర్దిష్ట అనుమతులు లేకుండా తమ సొంత ప్రయోజనాల కోసం జీసీబీతో చదును చేస్తూ గట్టును తవ్వేస్తున్న కన్నెత్తి చూడని ఇరిగేషన్ అధికారుల తీరు పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు. స్థానిక బెహ్రా మనో వికాస కేంద్రంలో మానసిక వికలాంగ పిల్లలకు సోమవారం ఉదయం ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ బివి రమణ చేతుల మీదుగా సుమారు 100 మంది పిల్లలకు శ్రీకాకుళానికి చెందిన గిరిజ మహాలక్ష్మి సహకారంతో అల్పాహారంతో పాటు స్నాక్స్ ని అందించారు. ఈ సందర్భంగా ఐఏసీ రమణ మాట్లాడుతూ మానసిక వికలాంగ పిల్లలకు సేవ చేయాలనే ఆలోచన మహా గొప్పదని, అది కూడా నా చేతుల మీదుగా అల్పాహారం అందచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం బలగ ప్రాంతానికి చెందిన గిరిజా మహాలక్ష్మి ప్రతినిత్యం సేవలో ఉంటూ ఈరోజు తన కుమారుడు రిషి జన్మదిన సందర్భంగా పిల్లలకు సేవ చేయడం హర్షణీయమన్నారు. వృత్తిరీత్యా గిరిజా మహాలక్ష్మి స్థానిక రిమ్స్ వైద్యశాలలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ అటు రోగులకు అండగా ఉంటూ ఇటు సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యురాలుగా నిత్య సేవలో పాల్గొంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందన్నారు.
జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ బ్రహ్మరహ్మ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం అందులోనూ 2వ సోమవారం పురస్కరించుకొని స్వామివారి శేషాచల పర్వతం శివనామ స్మరణలతో మారుమోగింది. స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభం ముఖ మండపం పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరిని దర్శించుకునేందుకు 2వ సోమవారం కావడంతో వేకువజాము నుండే భక్తులు పోటెత్తారు. వచ్చిన భక్తులు గణపతి అమ్మవారిని దర్శించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. యాభై 44 వసంతాలు పూర్తి చేసుకుని 55వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా పార్వతీపురంలో పలు గ్రామాల రైతుల మధ్య ఎమరాల్డ్ ఉత్సవాలు జరుపుకుంటున్న ఏరీస్ అగ్రో లిమిటెడ్ కంపెనీ. సేంద్రియ ఎరువులతో నాణ్యమైన పంటలు దిగుబడి ఉంటుంది. ఏరీస్ కంపెనీ తయారు చేసిన సేంద్రియ ఎరువులను వాడడం వలన రైతులకు పంటల దిగుబడికి పెరిగి లాభసాటిగా ఉంటుంది. ఏరీస్ కంపెనీ ఉత్పత్తుల వాడకం వల్ల పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లదు. రైతుల సంక్షేమమే మా ఉద్దేశమని CEO E వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ద్వారపూడి రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్, సేంద్రియ ఎరువుల ద్వారా పండించే పంటలు ఆరోగ్యానికి మంచిది. అటువంటి ఎరువులు పండించే ఏరీస్ కంపెనీ ఎరువులను వాడి పంటలు దిగుబడితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుందామని డాక్టర్ ద్వారపూడి రెడ్డి రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి రెడ్డి జగదీష్ అన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఏరీస్ కంపెనీ 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మన్యం పార్వతీపురం జిల్లా లయన్స్ క్లబ్లో రైతు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి రైతు సోదరులందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే యాజమాన్య పద్ధతులు రైతులు ఏ రకంగా అవలంబించాలి, అలాగే పంటల్లో అత్యధిక దిగుబడులు, నాణ్యమైన దిగుబడిని ఏ రకంగా వాళ్ళు చేసుకొని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో భూసారాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి, అలాగే ఏరీస్ వారి భూసార పరీక్ష ఆధారిత సమగ్ర పోషక యాజమాన్యాన్ని ఏ రకంగా చేపట్టుకోవాలనేది ముఖ్య అంశంగా చెప్పడం జరిగింది. దయచేసి రైతు సోదరులందరూ కూడా భూసారాన్ని పరిరక్షించుకుంటూ సమగ్ర పోషక యాజమాన్యాన్ని చేపట్టడం వల్ల అధిక దిగుబడిని నిరంతరంగా ఎప్పుడూ కూడా వాళ్ళు ఆ నిరంతరమైన దిగుబడులను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకి ఎంతవరకు యూరియా, ఫాస్ఫేటు, పొటాష్ ఇవన్నీ అవి కెమికల్స్ అంటాం. అంటే అవి మామూలుగా కెమికల్స్, దాన్ని కెమికల్స్ తెలుగులో ఏమంటాము. ఈ సేంద్రియం అన్నది మనకు పూర్వం మనకి గత్తము, పశువుల గత్తం కానీ మేకల గత్తం కానీ ఎక్కువ ఉన్నంత వరకు ప్రాబ్లం పోయింది. ఈరోజు ఏ రోజైతే మనం అన్నీ కూడా ఈ నాన్ ఆర్గానిక్ కెమికల్స్ మీద
యూరియా, ఫాస్ఫేట్, పొటాషియం మీద ఆధారపడ్డామో భూమి తల్లి సారం పోయింది. మరలా భూమి సారం వస్తే కానీ ఈ పంటలన్నీ దిగుబడులు పెరగవు, దిగుబడితో నాణ్యత పెరగదు, అలా తిన్న వాళ్ళకి ఆరోగ్యం కూడా పెరగాలి. అంచేత మళ్ళీ కొత్తగా వరవడి స్టార్ట్ అయ్యింది. భూమిని మనం రిచ్గా అంటే సాయిల్ని మనము సేంద్రియంగా బలమైన భూమి కింద తయారు చేసుకుంటే ఏ పంట అయినా బాగా వస్తుంది. ఏరిస్ కంపెనీ మొత్తం ఆ విషయంలో కెమికల్ ఫెర్టిలైజర్ నుంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్కి మారడం వల్ల సస్టైన్డ్ అంటాం. ఒక 20-30 సంవత్సరాలు ఇప్పుడు పెట్టిన మనం యూరియా కానీ, ఫాస్ఫేట్ కానీ, పొటాష్ కానీ ఇస్తే ఒక సీజన్లోనే వాటి ఎఫెక్ట్ పోతుంది. ఈ ఎరువులు, ఈ సేంద్రియ ఎరువుల వలన ఒక మారు మనం వేస్తే 10 కాలాల పాటు భూమికి సారవంతం ఉంటుంది, ఏ పంట వేసినా వస్తూ ఉంటుంది. అంచేత మనం రైతులు మళ్ళీ సేంద్రియ వ్యవసాయానికి మారాలి. ఈ సేంద్రియ ఉత్పత్తులన్నీ ఏరీస్ కంపెనీ మనకి ప్రమోట్ చేస్తుంది. రైతులు వీటిని ఉపయోగించుకొని బాగుపడి మంచి నాణ్యమైన పంటలు, అధిక దిగుబడులు రెండూ వస్తాయి. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు షేక్ అమ్రుల్లా నేతృత్వంలో విద్యార్థి మేలుకో భవిష్యత్తు మార్చుకో పోస్టర్ ఆవిష్కరణ విలేకరుల సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ అజీజ్, చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ 4 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడిందన్నారు. మేనమామగా ఉంటానని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు విద్యార్థుల పాలిట కంసమామగా మారారన్నారు. రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులు అమ్మఒడి పథకానికి అర్హులుగా ఉంటే 40 లక్షల మందికి కూడా సాయం దక్కని దుస్థితి. కరెంటు బిల్లులు, ఇంటి విస్తీర్ణం, వాహనం, సాగు భూమి పేరిట అర్హులను తగ్గించుకొని 13,000 సాయంకు వైసీపీ ప్రభుత్వం పరిమితం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ తరఫున రాష్ట్రం మొత్తం విద్యార్థి మేలుకు భవిష్యత్తు కాపాడుకో, ఈ రాష్ట్ర భావితరాలు కొత్తగా ఇప్పుడే తమ మొట్టమొదటి ఓటుని వాడబోతుండే యువత, వీళ్ళందరిలో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా మనం చూస్తే చదవడం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి, మళ్ళా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తూ అలాగనే ఉపాధి కల్పించడం కానీ ప్యారలల్ గా జరగాలి. ఈ లింక్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఒక పక్క అభివృద్ధి కావాలి, ఒక పక్క సంక్షేమం కావాలి, ఒకటి తీసేస్తాడు. లింక్ తెలియట్లేదు ఆయనకి. ఇది రెండు ప్యారలల్ గా పోవాలి. ఈరోజు అనేక మంది, దాదాపు 150-160 మంది విద్యార్థులు నిరుద్యోగాలతో, సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రాష్ట్రం ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ రావు. ఎందుకు రావు అంటే వాళ్ళకి ఒక మేమున్నాము అనే కంఫర్ట్ జోన్ లేదు వ్యాపారస్తులకి. వాళ్ళు పచ్చగా ఉంటే వాళ్ళ వ్యాపారాలు లాగేసుకోవాలనే ఆలోచన ఉండే ప్రభుత్వం అయిపోయింది. అందుకోసం ఏ ఇండస్ట్రీస్ రావట్లేదు, ఉండే ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి. గతంలో చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్ వెళ్ళిపోయింది, లూలు వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, 25,000 కోట్ల రూపాయలతో వచ్చిన పేపర్ ఇండస్ట్రీ వెళ్ళిపోయింది. ఇటు చెప్పుకుంటా పోతే వందల కంపెనీలు వెళ్ళిపోయాయి, 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ వెళ్ళిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రజానికం ముఖంలో చిరునవ్వులు చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
సోమవారం ఆముదాలవలస మండలం అక్కులపేట మరియు శ్రీనివాసాచార్యులపేట గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి తప్పనిసరిగా పెన్షన్ వచ్చేలా పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇచ్చే రోజులు ఉన్నాయా అని ప్రజలను స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ను పెంచుకుంటూ పోతున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ రావాలన్నా, ఒక రేషన్ కార్డు రావాలన్నా లంచం ఇస్తే గానీ పని జరిగేది కాదని, అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రేషన్ కార్డు వంటివి పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామని తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా యథావిధిగా కొనసాగించారన్నారు. అలాగే రైతు పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే స్వయంగా రైతుల దగ్గర కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన కాలం నుండి ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. కదా రైతు భరోసా చేయూత కూడా 18,750 పడింది. అలాగే డ్వాక్రా రుణమాఫీ కూడా అయింది. సున్నా వడ్డీ కూడా పడింది. ఇవన్నీ కలిపితే ఈ 4.5 ఏళ్ళలో 2,48,333 రూపాయలు జగన్ గారి పథకాల వల్ల మనకి ఎందయ్యమ్మా. అంతే కదరా తల్లి. ఎన్ని వెంకటమ్మ అమ్మా పెన్షన్ ఇంటికే తెచ్చిస్తున్నారు కదా. ఈ నెల ఎంత ఇచ్చారమ్మా? ఈ నెల ఎంత ఇచ్చారు? కిందటి నెల అంటే మన పెన్షన్ నెలకి ఇప్పుడు ఎంత అందుతుంది? కరెక్ట్. చేయూత అంటే 18,750 పడింది. డ్వాక్రా రుణమాఫీ కూడా అయింది. సున్నా వడ్డీ కూడా పడింది. తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో తిరిగి ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీగా బయలుదేరిన తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ జనవరి 27, 2022లో ప్రారంభమైనటువంటి యువగళం పాదయాత్ర లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రజలు మరియు ఈ రాష్ట్ర యువత గళాన్ని వినిపించే విధంగా పాదయాత్ర 208 రోజులు 2,852 కిలోమీటర్లు పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో తాత్కాలికంగా విరామం ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఓకే సార్. జనవరి 27, 2022లో ప్రారంభమైనటువంటి యువగళం పాదయాత్ర లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రజల గళాన్ని వినిపించే విధంగా, ఈ రాష్ట్ర యువత గళాన్ని వినిపించే విధంగా పాదయాత్ర 208 రోజులు చేసి 2,852 కిలోమీటర్లు పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో తాత్కాలికంగా విరామం ప్రకటించడం జరిగింది. ఈరోజు తాత్కాలిక విరామం తర్వాత ఎక్కడైతే గతంలో రాజోల్ నియోజకవర్గం పొదలాడ గ్రామంలో పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచి ఈరోజు మరలా పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలను, అన్యాయాలను ఎదురిస్తూ వారు చేస్తున్నటువంటి రాజకీయాలను అడ్డుకుంటూ ఈరోజు ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా, యువతకు ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చే విధంగా యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ఒక ప్రపంచంలాగా దూసుకొస్తున్నారు. ఈరోజు యువగళం పాదయాత్రతో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఏదో విధంగా పాదయాత్రను అడ్డుకోవాలని అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా లోకేష్ గారు ఈరోజు మీరు జరగనిస్తే పాదయాత్ర, జరగనివ్వకపోతే దండయాత్రని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా పాదయాత్రని నిరంతరాయంగా గతంలో నడిపించారు. అలా విధంగా అనేక అడ్డంకులు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం జరిగింది. మన జిల్లాలో కూడా ప్రవేశించినప్పుడు భీమవరంలో అక్రమ కేసులు పెట్టి యువగళం వాలంటీర్ టీంని
అక్రమంగా అరెస్ట్ చేశారు. అలాగే అనేక మంది నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి గారి మీద కూడా ఈరోజు హత్యాయత్నం కేసు పెట్టారంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం యువగలం పాదయాత్ర పట్ల భయం ఏర్పరచుకుందో మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. 53 రోజులు భారత రాజ్యాంగ పీఠికను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశముల మేరకు నవంబర్ 26వ తారీఖు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఈ రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శ్రీకాకుళం జిల్లా కేంద్ర కార్యాలయంలోని న్యాయాధికారులు న్యాయశాఖ ఉద్యోగులతోనూ రాజ్యాంగంలోని పీఠికను చదివించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలపై సరైన అవగాహన పెంచుకొని నిబద్ధత కలిగి ఉండాలని తెలిపారు. రాజ్యాంగ పీఠిక స్ఫూర్తి భారత ప్రజలు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి దాని స్ఫూర్తిని నింపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. And to secure to all its citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of all the individuals and the unity and integrity of the nation. పోలాకి మండలం చీడివలస గ్రామంలో దళిత మహిళ కాయ పార్వతిపై దాడి చేసి అగ్రకుల. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జోగి గన్నయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారపు సింహాసనం మాట్లాడుతూ కాయ పార్వతి దళిత మహిళపై అగ్రకుల వెలమకుల పెత్తందారులు విచక్షణ రహితంగా తల పగలగొట్టి దాడి చేసి పెట్రోల్తో తలపెట్టే చంపడానికి పోలాకి ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు పేర్లతో ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. దాడి చేసి వారం రోజులు గడుస్తూ ఉన్నా అరెస్టు చేయకపోవడం శోచనీయమని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ కాపీలో కొంతమంది అగ్రకుల పెత్తందారులు దాడి చేసినా వారి పేర్లు తొలగించడం, పోలీసుల రాజకీయ జోక్యానికి తలొగ్గి కేసును పక్కదారి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని, దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రం నందు శ్రీ గంగా బాల త్రిపుర సుందరీదేవి సమేత శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివనామస్మరణతో పులకించిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు వాడరేవు సూర్యప్రకాశ్రావు వెంకటేశ్వర్లు స్వామివారికి ప్రాతకాలం నందు అభిషేకం, పంచామృత అభిషేకాలు, బిల్వార్చన శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున క్యూలో నిలబడి దర్శించుకున్న స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చీమకుర్తి పోలీస్ శాఖ మరియు దేవస్థాన సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. డిసెంబర్
డిసెంబర్ 3వ తేదీ విజయనగరంలో జరగనున్న వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు 102 కేబినెట్ వేడుకలకు వాకర్స్ క్లబ్ లో ఉన్న సభ్యులంతా తరలి రావాలని వాకర్స్ సంస్థలు గవర్నర్ కె సత్యం పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న వాకర్స్ పెద్దలను, క్లబ్ ప్రతినిధులను ఆయన స్వయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకర్స్ ఉద్యమానికి మద్దతుగా నిలిచే జిల్లాలో శ్రీకాకుళం ఒకటని, ఈ జిల్లాలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తివంతంగా నిలుస్తాయన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల పరిధిలో ఉన్న అన్ని వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తప్పనిసరిగా ఈ వేడుకలకు హాజరై ఏడాది కాలంలో చేసిన ప్రగతి నివేదికలు ఇవ్వాలని కోరారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న సంబరాల తరహాలో ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. అంతకన్నా ముందు కేబినెట్ బ్రోచర్, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. వార్షిక వేడుక సంబరాలు ఇది డిసెంబర్ 3వ తారీఖుని విజయనగరంలో ఏర్పాటు చేశారు. దీన్ని పురస్కరించుకుని ప్రస్తుత గవర్నర్ గారు సర్వ సత్యం గారు ఉదయాన్ని ఈరోజు శ్రీకాకుళం వచ్చి మన ఆర్ట్స్ కాలేజీలో వాకర్స్ అందరినీ కలవడం, 3వ తారీఖు జరగబోతున్నటువంటి ఈ గవర్నర్స్ మీట్ సంబంధించి శ్రీకాకుళం నగరంలో ఉండే అన్ని వాకర్స్ క్లబ్లను కూడా ఇన్వైట్ చేస్తున్నారు. వాకర్ మిత్రులందరికీ మేము కోరేది ఏంటంటే డిసెంబర్ 3 జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్కి విధిగా ప్రతి వాకర్ కూడా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లా భావించి దీనికి హాజరు కావాలని కోరుతున్నాం. ముఖ్యంగా స్టార్ వాకర్స్ క్లబ్ ఇప్పటికే ఈ విషయంలో గత వారం రోజులుగా క్యాంపెయిన్ చేసింది. మన శ్రీకాకుళం జిల్లా వాకర్స్ మూమెంట్కి చిరునామా లాంటిది 102 సంవత్సరంలో. పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు తీసుకుంటే 102లో ఉన్నాయి, 102 క్యాబినెట్లో. అట్లాంటిది ఈ ఫంక్షన్కి మాత్రం ఎక్కువ సంఖ్యలో నగరంలో ఉండే 21 క్లబ్లు ఉన్నాయి మనకి. ఈ క్లబ్ల నుంచి అధిక సంఖ్యలో సభ్యులు హాజరై వాళ్ళ నేమ్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ మన కొత్త గారును కేవీఆర్ ముఖ్య చేస్తున్నారు. ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పేర్లు జనసముద్రం అంటే ప్రతి వాకర్ మెంబరు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లా భావించి ఈ కార్యక్రమం హాజరు కావాలని నేను కోరుతూ ఈరోజు గత ఏడాది కాలంలో తీసుకుంటే సర్వ సత్యం గారు నిరాడంబరంగా ఒక మానవతావాది, ఆయన హయాంలో అనేక యాక్టివిటీస్ మనం 102 ఆయన్ని గౌరవించాలి, ఆయన క్యాబినెట్ గౌరవించాలంటే మనం ఎక్కువ సంఖ్యలో హాజరవ్వడం చాలా సంతృప్తం. అందువల్ల మిత్రులందరినీ కోరేది ఏంటంటే వాకర్ సభ్యులందరూ విధిగా డిసెంబర్ 3వ తారీఖున ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి. ఈవేళ చాలా మంచి దినం. ఎందుకంటే మన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 1 గవర్నర్ శిష్యులుగా 102 గవర్నర్ సత్యం గారు రావడం, మన అందరికీ కలియడం, ఆయన పర్సనల్గా ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇచ్చి ఆ వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్స్ ఫంక్షన్కి 3వ తేదీన జరగబోయే గవర్నర్ ఫంక్షన్కి ఆయన పర్సనల్గా ఇన్వైట్ చేయడం అనేది చాలా మంచి విషయం. కనుక మరి అందరము ఆయన గౌరవిస్తూ అందరము ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేసి మన శ్రీకాకుళం వాకర్స్ అంటే ఒక గౌరవమైన, అలాగే ప్రిన్సిపల్ పర్సన్స్ అని క్రమశిక్షణతో ఉంటారని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను వెంటనే పెంచాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ గ్రీవెల్స్లో కలెక్టర్కి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులపై పని భారం తగ్గించాలని, పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను వెంటనే పెంచాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికులకు కాకుండా రాజకీయ నాయకులు తమ అనుచరులకు ఉద్యోగాలు నియామకం చేయాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. గతంలో 12 కార్మికులు 180 మంది వర్కర్లు ఉండేవారు. అలాగే గతంలో అలాగా ప్రతి సంవత్సరం ఆరుగురు అలా రిటైర్మెంట్ అయిపోతున్నారు. ఆ స్థానంలో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, పని భారం పెరిగిపోతుంది. గతంలో ఇప్పుడు హాఫ్ పోస్టులు చేరిన తర్వాత కూడా కొంతమంది కార్మికులు తొలగించారు, 60 సంవత్సరాలు నిండిపోయిందని. ఆ స్థానంలో కూడా చాలా ఇబ్బందులు పని పరిస్థితుంది. చెనుకుని ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఈ ఉద్యోగాల కోసం టౌన్ పెరిగిపోయి ఉన్నాయి, జనాలు పెరుగుతున్నారు, అయినా కాలువలు పెరిగింది, రోడ్లు పెరిగింది, వర్కర్లు పెరగడం లేదు. వర్కర్లు పెంచమని చెప్పి అధికారులు పట్టించుకోవడం లేదు. చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి మాకు నన్ను పెంచమనుకొని మేము కమిషన్ చాలాసార్లు ఎన్నిక పత్రం ఇచ్చినా దానికి స్పందన లేదు. స్థానిక ఎమ్మెల్యేకి ఇచ్చిన కూడా స్పందన లేదు. ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంట్ ఇచ్చాం. అలాగే పర్మనెంట్ కార్మికులది ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మా సలహాలు ఏ ప్రభుత్వం ఆపలేదు.
మూడో సంవత్సరం అవుతుంది. మా స్థలం లాపేసి కార్మికులు చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అవుతున్నాయి. మా స్థలం మేము అమ్ముకుంటే తనకు డబ్బులు షెడ్యూల్ బిల్లులు ఆగిపోతున్నాయి తప్ప బిల్లులు మాత్రం అవ్వడం లేదు. కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు విషయాల్లో మేము ఈరోజు కలెక్టర్కి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేయాలి. ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనకి ఈ రోజు కార్మికులకు ఇబ్బంది పెట్టలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్న కార్మికులు. అది సరైనది కాదు. లేని మాత్రం కార్మికులందరూ కలిపి ప్రభుత్వం బుద్ధి చెప్తాము, అధికారులు కూడా బుద్ధి చెప్పే మార్గం తెలియపరుస్తుంది. నా పేరు ఎన్ బలరాం, ఏపీ మున్సిపల్ వర్క్స్ ఫెడరేషన్ యూనియన్ C8 అనుబంధం, నా జిల్లా ప్రధాన కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే వికాసత్ భారత్ సంకల్ప యాత్ర అని శ్రీకాకుళం జిల్లా జెడ్పీ CEO ఆర్ వెంకటరమణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోటపాలెం గ్రామంలో శనివారం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలోని 912 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి జిల్లాకు 8 ప్రచార వాహనాలు వస్తున్నాయని, ఇంతవరకు ఒక్కటే వచ్చిందని చెప్పారు. ప్రతిరోజు 2 గ్రామాల చొప్పున వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొన్న 15వ తారీఖున ప్రారంభించారు. గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలుగా 3గా విభజించి వీటికి పబ్లిసిటీ వ్యాన్స్ పంపిస్తున్నారు. మన శ్రీకాకుళంలో జనవరి 15వ తారీఖు వరకు అన్ని మండలానికి ఈ వెహికల్స్ వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి ఈ సమాచారాన్ని అందించడంతో పాటు ప్రయోజనాలను కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో రకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. వారు కూడా ఒక 2 నిమిషాలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన లబ్ధిదారులు ఉన్నారు, మన ఆయుష్మాన్ భారత్ నుంచి కానీ ఇప్పుడు దీక్షకు సంబంధించేసి మా భారతదేశం ఇన్ఛార్జ్ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ కోటపాలెంలో వద్ద మనం స్టార్ట్ చేసుకుంటున్నాం జిల్లాకి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చూడండి. అధికారి గారు రాగండి, అదేవిధంగా జిల్లా మండలాధికారి గారు, CEO గారు, ఇక్కడ మండల కన్వీనర్ గారు, MDO గారు, MRO గారు, ఇక్కడ జిల్లా అధికారులు, PD గారు, DG గారు, చాలా మంది చేశారు. వారికి ప్రజాప్రతినిధులు, మీడియా వారు, ప్రజలు, ముఖ్యంగా బెనిఫిషియర్స్, మా శాఖ అధికారి, శాఖ సిబ్బంది అందరికీ వేరే వేరే నమస్కారాలు. ముఖ్యంగా ఈ స్కీమ్ సంబంధించేసి చాలా బెనిఫిషియర్స్ ఒక 90% మంది ప్రజలకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా వరకైతే ఆల్ స్కీమ్స్, ఈ స్కీమ్స్ ఎక్కువగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కూడా ఎవరైనా అవుట్రీచ్ జరగాలంటే ఇంకా ఎలిజిబిలిటీ ఎవరైనా బెనిఫిషియర్స్ కావాలంటే వాళ్ళు ఐడెంటిఫై చేయడం కార్యక్రమం లక్ష్యం. కాబట్టి ఇది సార్ మా సకాలంలో నేను కోరుకున్నాను. వాళ్ళు ఐడెంటిఫై చేసేసి స్పాన్సర్ చేయడం. తర్వాత రెండోది ఈ బెనిఫిట్ కదా, ఈ స్కీమ్స్ బెనిఫిట్ పొంది ఈ విధంగా లేకపోతారు అనేది ఒక వాస్తవంగా ఇంట్రాక్షన్ మన మీడియా ద్వారా రికార్డింగ్ చేసి పంపని చెప్పారు. వాటిని కూడా మా వరకైతే రెడీ చేశాం సార్. తర్వాత న్యాచురల్ ఫార్మ్స్ సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. 54 వసంతాలు పూర్తి చేసుకుని 55వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా పలు గ్రామాల రైతుల మధ్య ఎమరాల్డ్ ఉత్సవాలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అవగాహన, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.